బురద జల్లే రాజకీయం చాలా వేగంగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ నాయకులే ఈ ప్రయత్నం చేసి ఉంటే పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలను అంత సీరియస్గా పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో సూచన చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ యొక్క రాజకీయ వాదనను ముందలబెట్టి, అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యంగా గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంప ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని. ఈటల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక పక్కన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నట్టుగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. తద్వారా పాత్రికేయ మిత్రులకు కూడా వాస్తవాలను వివరిస్తే చర్చ సందర్భంగా ఎప్పుడైనా మీరు కూడా ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ అత్యవసర పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలను మార్చడం, వీటి గురించి చాలా సందర్భాలలో చెప్పినా ఇప్పుడు అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాం. జూన్ 21, 2019 నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ఈ కథనాన్ని జూన్ 21, 2019 ఆ తర్వాత జరిగిన పరిణామాలకే పరిమితమై ఈరోజు నేను మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నా.